2017 నుంచి మొదలుపెట్టి ఇప్పుడు ఇంటర్వ్యూ అయిపోయిన దాకా నేను ఆ ఫోకస్ మిస్ అవ్వకుండా మధ్యలో 1-2 డేస్ 5 డేస్ 10 డేస్ కూడా గ్యాప్ వచ్చిన రోజులు ఉన్నాయి. బట్ ఆ ఫోకస్ అలానే ఉంది, నా ఎయిమ్ అలానే ఉంది, నేను చదవాల్సిన టైం టేబుల్ అలానే ఉంది. గ్యాప్స్ చిన్న చిన్న గ్యాప్స్ ఫంక్షన్స్ కావచ్చు లేదా నా ట్రిప్స్ కావచ్చు అవి ఉంటూ రిలాక్సేషన్ కూడా టు బూస్ట్ ద నెక్స్ట్ లెవెల్ ప్రిపరేషన్. అంటే ఒక 4 డేస్ గ్యాప్ వచ్చిందంటే ఆ 4 డేస్ ఎనర్జీ నెక్స్ట్ దానికి ఇంకా ఎక్కువ చదవడానికి యూజ్ చేసుకునేలాగా ఉండండి. అంటే మీరు ఎఫర్ట్ పెట్టేదానికి రిలాక్స్ అవ్వడానికి రేషియో ఎలా ఉంటుంది? 5 డేస్ అవ్వడం 2 డేసా లేదా అట్లా ఏం లేదు, డిపెండ్స్. అంటే నా ఇప్పుడు ప్రిలిమ్స్ ఎగ్జామ్ ముందు ఒక 2 months 3 months చాలా హెక్టిక్గా చదవడం, ఒక 10 hours 11 hours పర్ డే చదవడం, అప్పుడు పెద్దగా గ్యాప్ రానివ్వకుండా చూసుకోవాలి. ప్రిలిమ్స్ అయిపోయిన రిజల్ట్ వచ్చే వరకు కొంచెం ఒక 10-15 days రిలాక్సేషన్ ఉంది. సో అట్లా డిపెండింగ్ ఆన్ టైం. మెయిన్స్ కోసం ఎంత టైం స్పెండ్ చేశారు? మెయిన్స్ అప్పుడు కూడా మెయిన్స్ డైలీ ఒక 10 hours 11 hours చదివేవాడిని, ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేసుకునేవాడిని. సో అవన్నీ హెల్ప్ అయ్యాయి. ఫస్ట్ అటెంప్ట్లోనే సక్సెస్ అవ్వాలంటే సివిల్స్ స్టూడెంట్కి ఉండాల్సిన లక్షణాలు ఏంటంటారు? ఎటువంటి క్వాలిటీస్ ఉన్నవాళ్ళు? సో ఫస్ట్ అటెంప్ట్లో ఏ అటెంప్ట్లో అయినా సరే, మీరు ఫస్ట్ అటెంప్ట్ అన్నారు కాబట్టి స్టూడెంట్కి అర్థం అవ్వాల్సింది ఐఏఎస్ అన్నది ఎవరో తనకి తెచ్చి ఇవ్వరు లేదా ఎక్కడనో కొనుక్కొచ్చుకునేది కాదు. కాబట్టి తనకి తన స్ట్రెంగ్స్ వీక్నెస్ అర్థమైన రోజున అది ఎన్నో అటెంప్ట్ అయినా కానీ అది ఆ 2 అర్థమైన రోజున ఐఏఎస్ వచ్చేస్తున్నాను ఎవరికైనా. సో నాకు కూడా ఇప్పుడు ఫస్ట్ అటెంప్ట్లో మేబీ ఇంకా నేను నా స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ ఇంకా క్షుణ్ణంగా అనలైజ్ చేసుకొని ఐఏఎస్ తెచ్చుకోవడానికి నేను కూడా కష్టపడాల్సింది ఉంది. ఇంకా నేను అంటే ఎలా ప్రిపేర్ అయితే ఫస్ట్ అటెంప్ట్లో సక్సెస్ కావచ్చు అనేది కొంచెం అదే అండి. అంటే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్ క్షుణ్ణంగా చూసుకోవాలి. ఫస్ట్ చూసుకొని ప్యాటర్న్ ఎలా వస్తుంది, వాళ్ళు యూపీఎస్సీ వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ప్రిలిమ్స్కి అయితే ఎలా ఉంటుంది, మెయిన్స్కి అయితే ఎలా ఉంటుంది. సరే ఇంటర్వ్యూ అంటే ఈ 2 అయిపోయాక ఇంటర్వ్యూ కాబట్టి అది వదిలేసి ఫస్ట్ ప్రిలిమ్స్ మెయిన్స్ మీద చాలా క్షుణ్ణంగా మీరు ఎంత టైం ఈ పాస్ట్ ఇయర్స్ పేపర్స్ మీద ఎంత టైం పెట్టినా అది మంచిదే. ఒక 10 days పెట్టినా 15 days పెట్టినా అది తక్కువ కాదు. సో అది ఎంత మంచిగా అర్థమవుతే అంత మంచిగా మనం ఏం చదవాలి ఏం చదవద్దు, ఎంత చదవాలి, పేపర్లో ఏం చదవాలి ఏం చదవద్దు, పేపర్ ఎంతసేపు చదవాలి, సో ఇవన్నీ అర్థమై ఫస్ట్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చదవమని అందరూ విద్యార్థులు చెప్పేదే. దానివల్ల మనకు ప్రయోజనం ఏంటంటారు విద్యార్థికి? ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్ అయితే అందులో నుంచి ఏం క్వశ్చన్స్ వస్తాయని మనం చదవడం కాదు, కానీ ఆ మోడ్ ఆఫ్ మైండ్ సెట్ మనకు వచ్చేస్తుంది. సో మనం ఎప్పుడైతే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ మళ్ళీ రిపీటెడ్గా చదువుతుంటామో మనకు ఒక 3rd టైంకో 4th టైంకో మనకు తెలియకుండానే మనకు అర్థమవుతుంది. ఓకే, ఏదో మిగతా ఎగ్జామ్స్కి ఈ ఎగ్జామ్స్కి ఏదో తేడా ఉంది, వాళ్ళు ఏదో కోరుకుంటున్నారు మన నుంచి. అంటే బ్లైండ్గా నాలెడ్జ్ కాకుండా అప్లికేషను, సమ్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ని, ఇంత హ్యూజ్ సబ్జెక్ట్ ఉంది, ఇంత హ్యూజ్ సిలబస్ ఉంది కాబట్టి బట్ వాళ్ళ స్టూడెంట్స్ నుంచి కోరుకునేది కొంతే, ఆ కొంతే మనం పట్టుకోగలిగితే చాలు అన్న అది తెలుసుకోవడానికి ప్రీవియస్ ఇయర్స్ అది మెయిన్స్ అయినా కావచ్చు ప్రిలిమ్స్ అయినా కావచ్చు హెల్ప్ అవుతుంది. ఇప్పుడు సక్సెస్ కావాలంటే ఈ సివిల్స్ లాంటి ఒక నేషనల్ లెవెల్లో స్టాప్ ప్రయారిటీ ఎగ్జామ్స్ సక్సెస్ కావాలంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి కాస్త హైగా కావాలని ప్రతి ఒక్కరు చెప్తారు. కాన్ఫిడెన్స్ కావాలి. మీకు కాన్ఫిడెన్స్ లెవెల్లో కాస్త మంచి లెవెల్లో ఉంటాకి దానికి కారణాలు ఏంటంటారు? మీకు సంబంధించిన ఆల్టిట్యూడ్స్. కాన్ఫిడెన్స్ అంటే ఇప్పుడు మన ప్రిపరేషనే మన కాన్ఫిడెన్స్కి గుర్తండి. అంటే మనం ఎప్పుడు టెస్ట్ చేసుకుంటూ ఉండాలి. ఊరికే చదివేసాం అన్నట్టు కాకుండా నువ్వు చదివిన దాన్ని టెస్ట్ చేస్తున్నప్పుడు నీకు మంచి మార్కులు వస్తుంటే అది ఆటోమేటిక్గా ఓకే నువ్వు చదువుతున్న దానికి నీకు వస్తున్న దానికి నువ్వు పెడుతున్న శ్రమకి ఒక వాల్యూ వస్తున్నప్పుడు నీకు ఆటోమేటిక్గా కాన్ఫిడెన్స్ లేదా నీ గోల్కి నువ్వు దగ్గర అవుతున్నావు అన్న హ్యాపీనెస్ అవన్నీ యాడ్ అయ్యి నీ గోల్ని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అంటే దీన్ని బట్టి మీరు ఎప్పుడూ పరీక్ష పెట్టుకుంటూ ఉన్నారు. అవును, అదే దాని గురించి చెప్తారా? ఎలా మిమ్మల్ని మీరు ఎప్పుడు చెక్ చేసుకోవడం బెటర్మెంట్ పర్సన్? అంటే పరీక్ష పెట్టుకోవడం అంటే అది ఏదో ఎగ్జామ్ రాసి మార్కులు చూసుకోవడమే కాకుండా ఇప్పుడు చదివిన దాన్ని సరే మళ్ళీ
ఎప్పుడైనా ఫ్రీ టైం దొరికినప్పుడు లేదా మళ్ళీ దాన్ని చదువుతున్నప్పుడు సెకండ్ టైం చదువుతున్నప్పుడు ఆ, దాన్ని మనమే గుర్తు తెచ్చుకోవడం లాంటివి, అంటే మనకి ఎంతవరకు గుర్తుందన్నట్టు మనని మనం ప్రశ్నించుకోవడం. ఓకే, అన్ని రోజులు ఒక 3 రోజులు ఒక పుస్తకం చదివి మళ్ళీ ఒక 10 రోజుల తర్వాత చదివితే మళ్ళీ కొత్తగానే ఉన్నప్పుడు అది మనం ఆ 3 రోజులు వృధా అయినట్టే కదా. అట్లా కాకుండా మళ్ళీ సెకండ్ టైం చదువుతున్నప్పుడు అంత కొంతలో కొంత 20% అన్న గుర్తుండేటట్టు ముందే చదవడము, టెస్ట్ రాయడము, టెస్ట్ రాసి వదిలేయకుండా ఎక్కడ ఎందుకు మార్కులు తగ్గుతున్నాయి, ఎక్కడ తగ్గుతున్నాయి చూసి మళ్ళీ అక్కడ ఇంప్రూవ్ అవ్వడము. సో సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ ఇదంతా ఎవరో చెప్తే కాకుండా మనది మనం చేసుకున్నప్పుడే అది ఇంకా ఈజీగా అయిపోతుంది. మీరు ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్, మీకు సంబంధం లేని సిలబస్ ఈ సివిల్స్లో ఏ మేరకు ఉంది? సంబంధం లేదంటే కాన్స్టిట్యూషన్, ఎకానమీ, హిస్టరీ మీరు ఇంతకుముందు చదివి ఉంటారు, ఇప్పుడు 10th క్లాస్లో చదివారు. ఎంత శాతం ఉంది మీకు సంబంధం లేని సిలబస్? అది నేనేం సంబంధం లేదని నేను అనుకోనండి. ఎందుకంటే 10th వరకు చదివిందే అండ్ మన సమాజంలో ఉన్నదే అది, అండ్ అది చాలా ఇంట్రెస్టింగ్గా కూడా. మనం కాన్స్టిట్యూషన్ గురించి 10th వరకు చదువుతాం కానీ ఇంత ఇండెప్త్లో చదువుతున్నప్పుడు అదొక హ్యాపీనెస్ మనకు వస్తుంది. ఓకే, అంటే నార్మల్గా అందరికీ తెలియని విషయాలు కొన్ని నాకు తెలుసు. మన దేశం గొప్పతనం ఎలాంటిదని హిస్టరీ నుంచి, మన డెమోక్రసీ స్ట్రెంగ్త్స్ ఏంటి అని మన కాన్స్టిట్యూషన్ నుంచి, సైన్స్ అండ్ టెక్నాలజీ మనం చిన్నప్పుడు భయపడి వదిలేసిన టాపిక్స్ కొన్ని ఇప్పుడు చదవాల్సి వచ్చి బలవంతంగా చదివిన కొన్ని, ఓకే అప్పుడు ఇది వదిలేసాం కానీ ఎంత బాగుంది అన్నట్టు అలాంటివి కొన్ని. సో అన్నీ అలా ఎంజాయ్ చేస్తూ చదివినే తప్ప బర్డెన్గా ఏది లేదు. అంటే మీకు పెద్దగా అవగాహన లేని సబ్జెక్ట్ తెలుసుకోవడానికి మీరు ఎన్ని పర్యాలు రివిజన్ చేయాల్సి వచ్చేది? ఆ ఎక్స్పీరియన్స్ కోసం అడిగారు. అది ఇంకా డిపెండ్స్ అండి. కొన్ని సైన్స్ అండ్ టెక్నాలజీలో కొన్ని టాపిక్స్, అంటే బయాలజీ నాకు టచ్ మిస్ అయిన కొన్ని టాపిక్స్ కొంచెం ఎక్కువ సార్లు 2-3 సార్లు చదవాల్సిన అది. ప్లస్ అది అలాంటివి మళ్ళీ మనం కాస్ట్ బెనిఫిట్ రేషియో చూసుకోవాలండి. అంటే టైం దీనికి ఇంత పెడుతున్నప్పుడు ఇది ఎగ్జామ్లో ఎన్ని క్వశ్చన్లు మనకి ఇవ్వగలదు, ఆ ఇచ్చిన క్వశ్చన్ మనము చేస్తే ఎంత లాభము, చేయకుండా ఇదే టైంని ఇంకేదన్నా ఇప్పుడు పాలిటీ నుంచి ఒక 30% క్వశ్చన్లు వస్తాయి, అదే ఏదో సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి ఒక 5% వస్తాయి అనుకోండి ఉదాహరణకి. సో మనం రెండింటికి ఈక్వల్గా పెడితే అది కరెక్ట్ కాదు కదా. 5% దానికి 5% టైం పెట్టాలి, 30% దానికి అంతే టైం పెట్టాలి. సో ఆ సెపరేషన్ కూడా మనకి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్ నుంచి లేదా సీనియర్స్ నుంచి మాట్లాడేటప్పుడు లేదా ఈ ప్రాక్టీస్ టెస్ట్ వేసేటప్పుడు అవన్నీ అర్థమవుతాయి. చాలామంది ఒక సబ్జెక్టు అర్థం కాదా, కొన్ని కాస్త క్రిటికల్ ఇష్యూస్ అర్థం కాదా 10 సార్లు 15 సార్లు రివిజన్ చేసిన ఎక్స్పీరియన్స్ కూడా చెప్పున్నారు. మీరు కూడా అలాంటి ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. అంటే ఒకే విషయాన్ని మనం పట్టు సాధించడానికి పదే చదవడం అనేది ఎప్పుడు విసుగు ఫీల్ అవ్వలేదా? అన్ని విషయాలని ఆసక్తిగానే చదివరా? అంటే మొదటిసారి చదివేటప్పుడు అన్ని విషయాలు ఆసక్తిగానే ఉంటాయి. రివిజన్ చేసేటప్పుడు అంటే నేను చేసింది ఏంటంటే రివిజన్ అనేది మన ఇంకా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్. ఆల్రెడీ మనం చదివేసి ఉన్నాము, ఇంకా నెక్స్ట్ రివిజన్ ఈజ్ ఫర్ ఎగ్జామ్ అన్నట్టు. నెక్స్ట్ రివిజన్ ఈజ్ ఫర్ ఎగ్జామ్ కాబట్టి ఎగ్జామ్లో ఏంటి ఇప్పుడు ఫస్ట్ సార్ చదివేటప్పుడు పుస్తకం అంతా అది 100 పేజీలు ఉండని 500 పేజీలు చదివేస్తాం. బట్ సెకండ్ టైం చదివేప్పుడు నేను మొత్తం చదవకుండా ఓకే ఇప్పుడు మొత్తం చదివేసాము, ఇందులోంచి వాళ్ళు ఏం అడుగుతారు ఇంకా అన్న మోడ్లో. సో 500 పేజీలని 100 పేజీలకి నేనే కన్వర్ట్ చేసుకొని ఆ 100 పేజీలు చదవడం. థర్డ్ టైం చదివేటప్పుడు ఈ 100 కూడా ఎక్కువేమో, ఇందులోంచి ఇంకేం అడగగలరు అంటే ఇంకా ఇంపార్టెంట్ ఏంటి అన్న ఫిల్టరింగ్ చేసుకోగలిగితే అది విసుగు. ఎందుకంటే తొందరగా మనకి 500 పేజీలు ప్రతిసారి చదవం కాబట్టి 500 పేజీలు 3 సార్లు చదివేటప్పుడు ఈ 50 పేజీలోపే అయిపోతుంది. అంటే పుస్తకం అలానే ఉంటుంది, ఆ సమయం మనం అంత తగ్గించేసి ఇంపార్టెంట్ ఫాస్ట్గా చదువుకోగలం కాబట్టి అది విసుగు రాదండి. అసలు ఒక విషయం మీద పట్టు సంపాదించడం అంటే ఏంటండి మీ అవగాహనలో? సిలబస్ మీద సబ్జెక్ట్ మీద పట్టు ఉండాలంటారు, ఎగ్జామ్ ఎలా వచ్చినా రాయాలంటే పట్టు సంపాదించడం అంటే ఏంటి? ఏ విషయం పట్టు సంపాదించడం అంటే దాని ఇన్ అండ్ అవుట్స్ తెలుసుకోవడం. అంటే పుస్తకంలో ఉన్నదే కాకుండా ఎగ్జామ్లో పుస్తకంలో ఉన్నదే యాస్టీస్గా ఇవ్వరండి, ఏ ఎగ్జామ్లో ఇవ్వరు. సో దాని నుంచి బయట జరిగే కరెంట్ అఫైర్స్కి లింక్ చేసో లేకపోతే దాని నుంచి వేరే పుస్తకంలో ఎక్కడో డెప్త్లో ఉన్న ఏదో పాయింట్ను తీసుకొని ఇస్తారు. కాబట్టి ఒక విషయం మనకి ఎప్పుడు పూర్తిగా తెలుసు అని మనం ఎప్పుడు అనుకోలేము. సో దానికి సంబంధించిన అవుటర్ సర్కంఫరెన్స్ ఎప్పుడు అది ఎక్స్టెండ్ అవుతూనే ఉంటుంది. సో కరెంట్ అఫైర్స్ అనేది ఈరోజు ఉన్న న్యూస్ రేపు ఉండదు కాబట్టి మనం ఎప్పుడు అప్డేటెడ్గానే ఉండాలి. సో పట్టు సాధించడం అనేది ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ అని నా ఒపీనియన్. అంటే మీరు చదివింది
ఫస్ట్ అటెంప్ట్లో మీరు చదివింది ఓకే నేను చాలు ఈ క్వాలిఫై కావడానికి అనే కాన్ఫిడెన్స్ ఫీల్ అయిన ఒక లెవెల్ ఎప్పుడైనా వచ్చిందా? అంటే లాస్ట్ ఇంకా అది రావాలి కదండి, ఎగ్జామ్ 2 రోజుల ముందన్నా అది రాకపోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. సో అది రాకపోయినా తెచ్చుకోవాలి మనమే. ఓకే నేను చదివింది నాకు వచ్చేస్తుంది సరిపోతుంది అన్న కాన్ఫిడెన్స్ రాలేదనుకోండి ఎగ్జామ్లో ప్రాబ్లం అవుతుంది. సో అది నాకు అంటే 1 వీక్ 2 వీక్స్ ముందు ఓకే నేను చదివి ఉన్నాను, నాకు అన్నీ వచ్చు అని నాకు నేనే చెప్పుకోవాలి. ఎవరికైనా చెప్పుకునే కాన్ఫిడెన్స్ రావాలని నా అభిప్రాయం. ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.